హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మిడిల్ క్లాస్ దయచేసి నైన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను ఒకటి అబ్జర్వేషన్ చేశాను. ఇండియా ఎప్పుడు దివాళీ ముందర మ్యాచ్ అయినా, దివాళీ అయినా నెక్స్ట్ టైం మ్యాచ్ అయినా ఇండియా పై గెలుపు. అదే ఫారెన్ కంట్రీలోనే ఇండియా కంట్రీలో ఒకప్పుడు ఆస్ట్రేలియాతో బాగా ఈజీ అయిపోయింది ఇండియాతో గెలుపు. ఎప్పుడో మనం గెలుస్తాం. ఈ ఆస్ట్రేలియన్స్ ప్లేయర్స్ నా కొడుకుకి ఆ మీడియాకి ఎటువంటి సిగ్గు లేదు. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు. వాళ్ళు ఫ్లెడ్జ్ నంబర్ 1 వరస్ట్ ఫ్లెడ్జింగ్. ఇప్పుడు నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ 2 టైమ్స్ అయింది. 2 టైమ్స్ అటుపక్క ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇటుపక్క మెన్స్ మ్యాచ్లో మన ఇండియన్స్ ఎవరు వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వలే. ఎందుకు? అది ఉగ్రవాద దేశం, ఉగ్రవాదం పెంచేసిన దేశం. మన 25th ఏమైంది? 25th మన అందరికీ తెలిసిందే. మన ఇండియన్స్ని 25 మంది పాకిస్తాన్ వద్ద ఉగ్రవాదం పెట్టుకున్నాం. ఐసీసీ రూల్స్ ప్రకారం ఇండియా వాళ్ళతో మ్యాచ్ ఆడి వెంటనే డోర్ వేసి పడేశారు. మ్యాచ్ గెలిచి వెంటనే ఇంకోసారి డోర్ అసలు వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడలే, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. మనం ఏం చేసాం? ఈ ప్రపంచం మొత్తం చూసి బగ్గుమంది ప్రపంచం అంతా చూసి ఆ ఇన్సిడెంట్ ఆస్ట్రేలియన్స్ మీడియాకి కానీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కానీ తెలీదా? అవి గ్రేట్ ప్లేయర్స్ గ్రాండ్ స్మిత్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ అలా బిహేవ్ చేయొచ్చా? ఒరే, మీరు ఓవర్ యాక్టింగ్కి వెళ్ళిన ప్రతిసారి అరే మీకు పర్ఫెక్ట్ టీమ్ ఏదో తెలుసా? ఇండియా. మా ధోని క్యాప్టెన్సీ, గంగూలీ క్యాప్టెన్సీ మీకు అస్సలు చావు తప్ప ఏంటో చూపెట్టింది ఇండియా. రేపు జరిగే సిరీస్ మేము కొడుతున్నాం. విజయదశమికి విజయ డంకాతో మేము ఓపెన్ చేస్తున్నాం ఈ సిరీస్ని. మీరు మమ్మల్ని ఎంతలా అవమానించారో అంతకు 1000 రెట్లతో మాటతో అనుసరిస్తాం. కోహ్లీ, రోహిత్ శర్మ రేపు 19 మాకు అసలు మాకు 20 తారీఖు కదా దివాళీ, 19th మాకు అసలు దివాళీ. మా కోహ్లీ, విరాట్, రోహిత్ శర్మ, కోహ్లీ చిత్తకొడేస్తుంటే మిమ్మల్ని అప్పుడు మీకు తెలుస్తుంది. మేము మౌనంగా ఉంటాం, అది ఎక్కువ మాట్లాడాం. 6 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ గెలిచింది మీకే అంటుంటే 2 సార్లు 2020 ఛాంపియన్స్, 2 సార్లు వరల్డ్ కప్ గెలిచింది మేము ఎటువంటి వాళ్ళం. మీరు ఎక్కడో గాల్లో ఎగురుతుంటే మిమ్మల్ని నేలకి దింపొదిలిన టీం అది. మీరు గాల్లో 16 టెస్టులు వరుసగా గెలిచారు. 16 టెస్ట్ గెలిచిన వాళ్ళకి మా ఇండియాలో చావు దెబ్బేంటో చూపెట్టి వెనక పంపే టీం మాది. మాతోనే గేమ్స్ అమ్మి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి రాసి పెట్టుకోండి. 20 దివాలి, 19th మాకు ఇక్కడ అసలు దివాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సుమన్ గిల్, అభిషేక్ నాయర్ మీతో ఒక బడతం ఎలా పడతారో చూడండి. మీ బడతాన్ని మేము మౌనంగా ఉంది రెచ్చిపోవడం కాదు. అంతను మన ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ బెన్ స్ట్రోక్ ఏమో వచ్చి డ్రాగ్ దశగా ఒప్పుకున్నాడు. మా ప్లేయర్స్ ఆఫిషియల్ మేము గెలుస్తాం హోప్తో గెలిచాం. మేము గెలిచి సిరీస్ డ్రా చేసుకున్నాం. ఎందుకంటే మేము దేని యాక్సెప్టింగ్ అంత ఈజీగా ఒప్పుకోం. మా ఆట చేతల్లోనే మా టీమ్ స్పిరిట్ అనేది మాకు ఒకటి ఏడుస్తుంది. రేపు చెప్తున్నా, మీ గ్రౌండ్ మీద మీ గ్రౌండ్ కప్పు మాది. మేము కప్పు తీసుకుని ఇంటిగా వస్తాం. 2020 కప్, ఆస్ట్రేలియా కప్. ఏం పిక్కుతారా మీరు మీ ఆస్ట్రేలియా టీము? జై బోలర్ స్వతంత్ర భారత్ మాతాకి జై. మా ఇండియా పవర్ రేపు మీకు 19th రోజు తెలుస్తుంది మా ఇండియా పవర్ ఏంటో అని. చూసుకోండి, రాసి పెట్టుకోండి. రేపు జరిగే 3 వన్డేల సిరీస్ 2020 మాదే పక్కా. ఆ రోజు ఏషియా కప్ ఇండియా గెలుస్తుంది. ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్కి వెళ్ళాలి, ఇండియా గెలవాలని కోరుకున్నారు. అప్పుడు అదాలని జరిగింది. రేపు జరిగే 3 కప్పులు కూడా మావే. రిపీట్, రాసి పెట్టుకోండి. హ్యాపీ దివాళీ, ఫెస్టివల్ ఆఫ్ లైటింగ్, ఫెస్టివల్ ఆఫ్ స్వీట్స్, ఫెస్టివల్ ఆఫ్ కలర్, నాట్ ఫర్ సౌండ్ అండ్ పొల్యూషన్. అది ఓన్లీ పిల్లలకే, మా పెద్దవాళ్ళం అయ్యాం. డోంట్ వరీ, రేపు ఫస్ట్ జరిగే మ్యాచ్ మందే. మామూలు పిలిచి రెడీగా ఉండండి. పిల్లలు మామూలుగా కొంచెం సేఫ్టీగా ఉండండి. సేఫ్టీ రూల్స్ పెట్టి మామూలు పేల్చండి.
బీ సేఫ్, బీ హ్యాపీ. రాంబాబు సార్, రేపు మీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఫస్ట్ వన్నే మనం గెలవబోతున్నాం. కంగ్రాట్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ మీ, లైక్ మీ.